హాయ్ ఎవ్రీవన్. నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వెయిట్ అనే ఈవెంట్ గురించి నేర్చుకుందాం. అసలు ఈ వెయిట్ అనే ఈవెంట్ అసలు మన పిఎల్ఎస్క్యూఎల్ కోడ్‌లో ఎందుకు వాడతామో తెలుసుకుందాం ఫస్ట్. మనం పిఎల్ఎస్క్యూఎల్ కోడ్ వాడినప్పుడు దాంట్లో ఉన్న ప్రతి స్టేట్‌మెంటు సీక్వెన్షియల్‌గా ఒకదాని తర్వాత ఒకటి అలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది గదా! అలాంటప్పుడు మనం ఇంటెన్షనల్‌గా మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ స్టెప్ దగ్గర మనం ఆ ప్రాసెస్‌ని ఆపాలి అంటే, ఆపడం అంటే మొత్తం క్యాన్సిల్ చేయడం కాదు. కొంత టైం పాటు, కొన్ని సెకన్ల పాటు ఆ ప్రాసెస్‌ని హోల్డ్‌లో పెట్టడం అనేది ఎలాగా ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం ఉపయోగించాల్సినటువంటి ఏపీఐ ఏంటంటే డీబీఎంఎస్ అండర్‌స్కోర్ లాక్ డాట్ స్లీప్. దీనికి పారామీటర్స్ ఏంటంటే మనం ఎన్ని సెకన్లయితే దాన్ని వెయిట్ చేయించాలనుకుంటున్నామో, అన్ని సెకన్లు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట పారామీటర్ కింద. ఇక్కడ నేను 10 అని ఇచ్చాను గదా! దాని మీనింగ్ ఏంటంటే, ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది 10 సెకన్ల పాటు వెయిట్‌లో ఉండిపోతుంది. అలా కాకుండా నేనిక్కడ 60 ఇచ్చాననుకోండి, 60 సెకండ్స్ అంటే ఒక నిమిషం. ఇక్కడ 5 ఇచ్చాననుకోండి, 5 సెకండ్స్ అనమాట. ఎంతిస్తే అన్ని సెకండ్స్. ఓకే. ఇది డీబీఎంఎస్ అండర్‌స్కోర్ లాక్ అనే ఒక ప్యాకేజ్‌లో ఈ స్లీప్ అనేది ఒక ప్రొసీజర్ అనమాట. దీనికోసం ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. అయితే ఈ డీబీఎంఎస్ అండర్‌స్కోర్ లాక్ తర్వాత ఏం చేశారంటే దీనిని డీబీఎంఎస్ అండర్‌స్కోర్ సెషన్ అనే వేరొక ప్యాకేజ్‌లోకి మూవ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా సేమ్ అనమాట. సేమ్ రాస్తాం. పాత వెర్షన్స్‌లో డీబీఎంఎస్ అండర్‌స్కోర్ లాక్ అని ఉంటుంది. కొత్త వెర్షన్స్ అంటే 18C తర్వాత ఆర్కిల్ డీబీఎం డేటాబేస్ 18C వెర్షన్ తర్వాత నుంచి ఈ డీబీఎంఎస్ అండర్‌స్కోర్ సెషన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఈ స్లీప్ కోసం. ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తూ ఒక కోడ్ రాద్దాం. ఓకే. ఫస్ట్ బిగిన్, ఎండ్. నేనేం చేస్తానంటే ఫస్టు ఒక టైం ప్రింట్ చేస్తాను. ఇది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన టైం అనమాట. డీబీఎంఎస్ అండర్‌స్కోర్ అవుట్‌పుట్ డాట్ పుట్ అండర్‌స్కోర్ లైన్. ఓకే. స్టార్ట్ టైం. ఓకే. నేనిక్కడ టైమ్‌ని ప్రింట్ చేస్తాననమాట. టు కేర్ ఆఫ్ sysdate, ఫార్మాట్ ddmon సెకండ్స్‌తో పాటుగా నాకు రావాలని చెప్పి నేను ప్రింట్ చేస్తున్నాననమాట సెకండ్స్‌తో పాటు. ఓకే. అలాగే ఎండ్ టైమ్. ఓకే. ఇప్పుడు నేను ఎటువంటి స్లీప్ పెట్టట్లేదు. చూడండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా! అవుట్‌పుట్ చూడండి. స్టార్ట్ టైమ్ 11 గంటలు నైట్ 11 గంటల 22 నిమిషాల 14 సెకండ్లు స్టార్ట్ అయింది. ఆ వెంటనే అదే టైంలో ఇది ఎండ్ అయిపోయింది. ఓకే. ఇది క్లియర్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను డీబీఎంఎస్ అండర్‌స్కోర్ సెషన్ డాట్ స్లీప్ అని చెప్పి నేను దీన్ని 10 సెకండ్స్ స్లీప్ చేస్తాను. 10 సెకండ్లు ఇక్కడ స్లీప్ పెట్టాననమాట. ఓకే. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దీని ఎగ్జిక్యూషన్ టైం కూడా ఇప్పుడు 10 సెకండ్లు తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఆగడమే 10 సెకండ్లు ఆగిపోతుంది కాబట్టి. ఓకే. ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు అవుట్‌పుట్ చూడండి. ఎప్పుడు స్టార్ట్ అయింది? 23, 22, 50 సెకండ్లు స్టార్ట్ అయింది. 23, 23 నిమిషాలు కంప్లీట్ అయింది. 22 నిమిషాల 50 సెకండ్లకి స్టార్ట్ అయితే 23 నిమిషాలకి ఎండ్ అయిందనమాట. అంటే 10 సెకండ్ల పాటు ఇది టైం వెయిట్ చేసింది మధ్యలో. సో, ఈ విధంగా మనం స్లీప్ అన్నది వాడుకుంటాం అనమాట. ఓకే. ఇది జనరల్‌గా ఎందుకు వాడతారు అంటే, మనం ఏదైనా ప్రాసెస్‌ని మధ్యలో ఇంటెన్షనల్‌గా ఆ కోడ్‌ని అక్కడ హోల్డ్ చేయడం కోసం అని చెప్పి మనం ఇట్లాంటి ఏపీఐస్ అనేవి వాడడం జరుగుతుంది. సో, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.